అగరత్తు వాసన చూసిన వాడు నోటికొచ్చింది చెప్పడమే తప్ప అసలు ఏ ప్రశ్న వేస్తున్నారో వింటలేదు ఆయన. వెంటనే మా భద్రయ్య గారు అడగంగానే, ఎందుకు చెప్తున్నాను అంటే క్లియర్గా జరిగిన సంఘటన ఇది. అడగంగానే వచ్చే సంవత్సరం మీ ఎద్దుకి సంతానం కలుగుతుంది అన్నాడు. అనగానే గట్టిగా నవ్వేశారు అందరూ. మేము లేచి నిలబడి క్లాప్స్ కొట్టి ఇది ఫేక్ అని చెప్పడానికి మేము ప్రూవ్ చేసాం, అర్జెంటుగా ఇతన్ని ఎల్లగొట్టండి అంటే శుభ్రంగా ప్రాయశ్చిత్తం చేసి పంపించేసాం. ఇట్లా మాకు అమ్మవారు వస్తుంది, అయ్యవారు ఎట్లా వస్తుందండి? చిన్నప్పటి నుంచి పూజ చేస్తున్నాం. ఎప్పుడు సాక్షాత్కారం అవుతుందని ఎదురు చూస్తున్నాం మేము. కనీసం ఎప్పుడైనా మనసులో కళ్ళలోకి వస్తే వస్తుంది, కళ్ళలోకే రావటం లేదు. కళ్ళలోకి రానప్పుడు ఒక స్టూడియో అంటే అది దేవాలయం కాదుగా, ఒక పవిత్రమైనటువంటి యాగస్థలం కాదుగా, ఒక పెద్ద ప్రాంగణం కాదు కదా, ఒక ఆశ్రమం కాదు. స్టూడియోలో ఒక యాంకర్ అడుగుతూ ఉంటే అప్పటికప్పుడు అమ్మవారు ఎలా వస్తుంది మీదకి? అసలు ఎలా చెప్తారు? ఇవన్నీ కూడా అంటే ప్రజలు, అమాయకమైనటువంటి ప్రజలను పక్కదారి పట్టించడానికి, వారి కడుపు నింపుకోవడానికి, సంపాదించుకోవడానికి అక్రమ మార్గం అని మాత్రం చెప్పొచ్చండి మనం. అక్రమ మార్గం మాత్రమే. నిజంగా అమ్మవారు రాదు, అమ్మవారు వచ్చేంత భక్తులు లేరు. ఆనాడు కాళిదాసుకి సాక్షాత్కారమైన ఆవిడ కాళిదాసు. అటువంటి మహానుభావులు వాళ్ళు కొలిచారు. తదేక దృష్టితో, అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో, ఎటువంటి స్వార్థం లేకుండా ఆనాడు కొలిచిన వాళ్ళకి సాక్షాత్కారమైంది. కానీ ఈనాడు ఇప్పుడు భూమి మీద బతుకున్న వాళ్ళకి ఒక్కరికి కూడా ఆ అవకాశం లేదు. అలా వచ్చింది అంటే తప్పనిసరిగా పక్కదారి పట్టిస్తున్నారు, అబద్ధం ఆడుతున్నారు. లేదా నేను ఇప్పుడు ఒక మాట చెప్పాను, ఎన్నో కోర్టు కేసులు ప్రాబ్లం ఉంది. ఎవరెవరిని చంపారో ఏమో తెలియట్లే పాపం. జడ్జి గారు చెప్పలేకపోతున్నారు, లాయర్లు చెప్పలేకపోతున్నారు. ఇతన్ని కూర్చోబెడదాం, యాంకర్ని అడగమందాం, ఫలానా ఆయన్ని ఎవరు చంపారు, ఎవరైతే అమ్మవారు వచ్చినట్టు చేస్తున్నారో వాళ్ళని కూర్చోబెట్టి అడిగి చెప్పేస్తారుగా. ఇక అసలు కోర్టులు ఈ కేసులు అవసరం లేదు ఇక చాలా. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల నుంచి జుట్టు బిక్కుంటున్నారు. ఆంధ్రాలో ఒక ఆయన చనిపోయారు పాపం, చంపబడ్డారు. ఆ ప్రముఖ వ్యక్తి, ఆయన ఎవరు చంపారో ఇప్పటికి కూడా తెలియట్లే. అటువంటివి అది ఈజీగా కదా ఇప్పుడు. అంటే ఇదంతా కూడా అబద్ధం అండి, అబద్ధం. మన శక్తి మీదనే మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. దానికి దైవం అనేటువంటి చింతన ఏదైతే ఉందో, ఇట్స్ సపోర్ట్. దైవ చింతన, దైవ ధ్యానము, పూజ అనేది సపోర్ట్గా ఉంటుంది. అంతే తప్ప పూజ చేస్తేనో, దైవం వచ్చి కూర్చుంటేనో, మాట్లాడితేనో మన సమస్యలు తీరవు. గురుగారు, ఒక చిన్న ప్రశ్న. చాలా మందికి ఏ వేలుతో బొట్టు పెట్టాలి, అమ్మవారికి ఎలా పెట్టాలి, వచ్చిన అతిథులకి ఎలా పెట్టాలి అనే ఒక చిన్న క్వశ్చన్ మార్క్. దాని గురించి మీ మాటలో తెలియజేయండి. సాధారణంగా ఒక చిటికెన వేలు మాత్రం వాడొద్దని చెప్తున్నారు. మధ్య వ్రేలుతో మనం బొట్టు పెట్టుకోవచ్చు. అంటే ఎవరికి వారు మధ్య వ్రేలుతో పెట్టుకోవచ్చు, లేదా ఉంగరం వేలుతో పెట్టుకోవచ్చు బొట్టు. ఎదుటి వారికి పెట్టేటప్పుడు చాలామంది ఈ మధ్య అంటే కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని ఎవరికి ఏ వేలు గుర్తొస్తే ఆ వేలు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంకుమ తీసుకున్నప్పుడు, బొట్టు అంటే కుంకుమేగా, స్టిక్కర్ కాదుగా, కుంకుమ తీసుకున్నప్పుడు ఒక్క వేలుకి ఎప్పుడైతే తీసుకున్నామో తప్పనిసరిగా నేల జారిపోతుంది, అది అవకాశం లేదు. కాబట్టి స్త్రీలు ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టే పరిస్థితి కనుక వస్తే తప్పనిసరిగా బొటన వ్రేలుతో తీసుకొని బొటన వ్రేలుతో పెట్టండి. ఎందుకంటే బొటన వ్రేలు ఏకాగ్రతకు సూచిక. మీరు ఎప్పుడైనా చూడండి, ధ్యానం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఈ బొటన వేలుని ఇలా పట్టుకొని ఇలా కూర్చుంటారు. చూపుడు వేలు, బొటన వేలు పట్టుకుని. బొటన వేలు ఏ వేలుతో అయితే అనుసంధానం అవుతుందో దానికి ప్రత్యేకమైనటువంటి ఒక నియమం రాయబడి ఉంది. ఈ మధ్య వేలు, బొటన వేలుతో కుంకుమ తీసుకొని ఎవరికైతే ధరిస్తారో వాళ్ళు సౌభాగ్యంతో ఉండాలి అని దీవించినట్టు లెక్క. అలా కాకుండా వాయనం ఇస్తూ ఉంటారు. అంటే ఒక ప్రత్యేకంగా ఒక వ్రతం చేసుకొని ఒక ముత్తైదును పెట్టుకొని అమ్మవారిగా భావించి, అంటే సాధారణ స్త్రీ కాదు, అమ్మవారిగా భావించి వాళ్ళకి వాయనం ఇచ్చి బొట్టు పెడతారు. అప్పుడు మాత్రం తప్పనిసరిగా ఉంగరం వేలుతో పెట్టాలి. ఒక్క అమ్మవారిగా భావించి ఎవరికైతే బొట్టు పెడుతున్నారో, ప్రత్యేకమైనటువంటి వరలక్ష్మి వ్రతం కానివ్వండి, కాత్యాయని వ్రతం కానివ్వండి, ఇతరత్ర నోములు కానివ్వండి, మంగళ గౌరీ వ్రతాలు కానివ్వండి, అమ్మవారిగా భావించి వాయనం ఇచ్చేటప్పుడు మాత్రమే ఈ యొక్క ఉంగరం వేలు. పటానికి పెట్టేటప్పుడు కూడా పటాన్ని పెట్టమని, ఇంట్లో దేవుడి ఫోటోలు కానివ్వండి, అటువంటి వాటికి కూడా ఉంగరం. అందుకే అమ్మవారు అనేసరికి ఈ వేలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది శుభము మంగళము అని పిలుస్తారు ఈ వేలిని. అందుకే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా ఉంగరాలు మార్చుకునేటప్పుడు 5 వేళ్ళలో దీనికే ప్రధానం, దీనికే మార్చమంటారు. శుభము మంగళము అని అర్థం.
మరి అమ్మవారికి బొట్టు పెడుతుంటే ఆవిడే సర్వమంగళ, ఆవిడకి బొట్టు పెడుతున్నామంటే మరి మంగళప్రదమైనటువంటి వేలుతో పెట్టాలి. కాబట్టి ఇలా అలా కాకుండా ఇంటికి సాధారణంగా ఎవరైనా వచ్చిపోయినప్పుడు బొట్టు పెట్టేది మాత్రం బొటన వేలుతో మనం పెట్టవచ్చు. అలాగే చాలామంది మీరు అడగకపోయినా చెప్తున్నాను, తాంబూలం ఇస్తూ ఉంటారు. తాంబూలం ఇచ్చినప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు 2 పండ్లు మాత్రమే ఇవ్వండి, లేదా 3 ఇవ్వచ్చు, 1 డజన్ ఇవ్వచ్చు. ఈ మధ్య నేను ఒక దగ్గరికి వాస్తు చూడటానికి వెళ్ళా. వాళ్ళు ఏం చేశారు, 2 తమలపాకులు, 2 వక్కలు, 2 పండ్లు నాకు సెట్ మొత్తం ఇవ్వబోయారు. అయ్యా తమలపాకులు వక్కలు తీసివేయండి. అదేంటి గురువుగారు అన్నారు. నేను మీ ఇంట్లో భోజనం చేయలేదు కాబట్టి ఆ తాంబూలం తీసుకోకూడదు. భోజనం పెట్టకుండా తాంబూలం ఇవ్వడానికి లేదు. పండు మాత్రమే ఇవ్వచ్చు. చాలామంది తెలియక ఏం చేస్తారంటే భోజనం చేయకపోయినా కానీ ఒక్క తమలపాకు ఇచ్చేస్తారు. ఒక్క తమలపాకు ఎప్పుడు వేసుకుంటాం మనం? భోజనానంతరం వేసుకుంటాం. అంటే ఎవరికైతే ఒక్క తమలపాకు ఇచ్చావో వారికి భోజనం పెడితే మాత్రమే ఇవ్వాలి, లేదా కేవలం పండు మాత్రమే ఇవ్వాలి. తెలియక పండుతో కల్పిస్తున్నారు. ఈ పండ్లు తిని ఆయన తాంబూలం వేసుకున్నారు అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. అంటే పండు ఆహారం కాదు, ఉపాహారం, అది భోజనం కాదు. తాంబూల సేవనము, తాంబూల చరవణము కేవలం భోజనం తర్వాతనే. పండు తింటేనో ఒక పాలు తాగితేనో తాంబూల చరవణం చెయ్యం. కాబట్టి ఇది కూడా పొరపాటు చేస్తున్నారు. అందరూ మహిళలు గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికి ఎవరైనా ముత్తైదులు కానీ, బ్రాహ్మలు కానీ, అతిథులు కానీ ఎవరు వచ్చినా సరే తప్పనిసరిగా భోజనం పెట్టితేనే ఆకు ఒక్క ఇవ్వాలి. లేదా 1 డజన్ పళ్ళు ఇవ్వండి, తప్పలేదు. 10 పళ్ళు ఇవ్వండి, 2 పండ్లు ఇవ్వండి, లేదా 1 పండే ఉంది ఇంట్లో, 1 పండు ఇవ్వండి చాలు. ఎందుకు అంటే మీకు ఆదిశంకరాచార్యుల వారు భిక్షాందేహి అని అడిగినప్పుడు కనకధారా స్తవం చదవడానికి ముందు వాళ్ళ ఇంట్లో 1 ఉసిరికాయ ఉందట ఆవిడ దగ్గర, మహాతల్లి దగ్గర. ఇంట్లో పదార్థాలు ఏం లేవు. ఆయనేమో భిక్ష అడుగుతున్నాడు బయట ఆదిశంకరాచార్యుల వారు. ఆవిడ ఒకే వస్త్రంతో ఉంది. బయటికి రావడానికి కూడా ఆవిడ దగ్గర అంత కటిక బీదరికంతో ఉంది ఆవిడ ఆ తలుపుని కొంచెం వాకిలిగా తీసి ఆ 1 ఉసిరికాయని చేతిలో వేసిందట. ఆ 1 ఉసిరికాయను స్పృశించిన మాత్రాన కనకధారాస్తవం చదివి కనక వృష్టి కురిపించాడు ఆ ఇంట్లో. ఎవరు? ఆదిశంకరాచార్యుల వారు, మహాత్ములు. కాబట్టి ఎప్పుడు కూడా భిక్ష అడిగినా కానీ తాంబూలం ఇవ్వడానికి లేదు. 1 భోజనం పెడితే మాత్రమే, తృప్తి చెందిన వాడికి మాత్రమే తాంబూల చరవణానికి అధికారం. అది కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ధన్యవాదాలు గురువు గారు. అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా చక్కగా సమాధానం చెప్పారు. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.